పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇతర భాషల్లో మీ పరిచయం ఎలా జరిగిందమ్మా? ఫస్ట్ మీరు తమిళ నుంచి తెలుగు, అలాగా అదే టైంలో కన్నడ, మలయాళ చిత్రాలు ఇవన్నీ కూడా ఎలా పరిచయం అయింది మీరు? ఎలాగంటే అమ్మా, నేను కాదలిక నేరమిల్లే ఇప్పుడు తోటలో పిల్ల కోట్లో అని యాక్ట్ చేస్తున్నప్పుడు మలయాళం ప్రొడ్యూసరు అలపి అని, అలపి స్టూడియో అనమాట, అలపిలో ఉందన్నమాట. ఇది మలయాళం అలపి అని ఊరు ఉంది కదా, అవును, అక్కడ ఉదయ స్టూడియోస్ అని ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త అమ్మాయిని చూస్తున్నాం, మంచి అమ్మాయి కావాలి మాకు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నన్ను అడిగారు అనమాట ఆ పిక్చర్కి. అప్పుడు నేను అన్నాను, నాకు మలయాళం అంతా మాట్లాడటం రాదండి, నాకు మలయాళం. ఎందుకంటే ఆ మలయాళం ఇప్పుడు మన లాంగ్వేజ్ తమిళ్ ఇవన్నీ నార్మల్గా మనం మాట్లాడతాం. మలయాళం అనేది ముక్కుతో మాట్లాడాలి. എന്താണോ പോണത്, ഓ എന്താ പറയുന്നത്, ഞാൻ പോയിട്ടില്ലప్ప, అక్క ఎవడే సార్ అంటే అక్క సార్ సంసారించుండు అలా మాట్లాడాలి. అంటే ముక్కుతో పలుకుతారు వాళ్ళు, నోస్తో వస్తారు అనమాట మాటలే. నాకు అది వినేసరికి గందరగోళంగా ఉండేది ఫస్ట్ చిన్నప్పుడు. అయ్యా నేను యాక్చువల్లీ మలయాళం నాకు వద్దన్నా. వాళ్ళు అన్నారు, పర్వాలే మేము అడ్జస్ట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం, మాకు ఈఎంఐ కానీ. ఎందుకంటే ఆ ఉదయ స్టూడియోలో ఆ పిక్చరు భార్య అని ఒక మలయాళం పిక్చరు, అది రియల్ జరిగిన స్టోరీ. అది ఆ ఊర్లో జరిగింది. ఒక ప్రొఫెసర్ ఉంటాడు, భార్యని షూట్ చేస్తాడు, అది పెద్ద విషయం అయ్యి అతను ఇంకా జైల్లో ఉన్నాడని చెప్పారు. అతను ఆ హీరోగా యాక్ట్ చేసిన అతను వచ్చి సత్యన్, మలయాళంలో పెద్ద హీరో అతను. రాగిణి గారు యాక్ట్ చేస్తారు, లలిత పద్మిని రాగిణి ఆవిడ యాక్ట్ చేస్తారు. నాది వచ్చి చాలా మంచి క్యారెక్టర్, కాలేజీ స్టూడెంట్ అనమాట. ఆ పిక్చర్లు ఈ 3 క్యారెక్టర్లు అనమాట దాంట్లో. అందులో మలయాళం పిక్చర్లో అప్పుడు బుక్ చేసినప్పుడు ఫస్ట్ కేరళ పెడితే అంత కోకోనట్ వాసన వచ్చేది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పంపించేవారు, అంత చికెన్లు గీకెన్లు అన్నీ పంపించేవారు అనమాట. అంత కొబ్బరి నూనెతో ఉండేది. ఆ కొబ్బరి నూనె వాసన చూస్తే కడుపు తిప్పేసేది అనమాట. అక్కడ 10 రోజులు షూటింగ్ ఉన్న బ్రెడ్ను కాఫీ తాగేసేవాళ్ళం తప్ప ఏమి తినేవాళ్ళం కాదు. బజ్జీలు గిజ్జీలు వేస్తారు, పంపిస్తే వాళ్ళ ఇంటి నుంచే వచ్చేది మాకు భోజనం. తర్వాత ఆవకాయలు, చేప ఆవకాయలు అన్నీ పెద్ద పెద్ద జాడీలతో పంపించేవారు, ఎవరికైనా ఇచ్చేవాడు అనమాట. అంటే ఆ స్మెల్ కోకోనట్ మనం తలకి రాసుకునే అలవాటు కదా చిన్నప్పుడు, అది తినటం అంటే మాకు నచ్చేది కాదనమాట అప్పుడు చిన్నప్పుడు. అక్కడ ఏదో ఒకలాగా కేరళ అనేసరికి ఆ వాతావరణం, కొబ్బరి చెట్లు, అవి ఆ డైలాగులు, నైట్ షూటింగ్లు అనేసరికి, ఎందుకంటే ఎవరిని వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేయాలి, మెడ్రాస్కి. చాలా పిక్చర్లు అవి నేను అప్పుడు ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను అనమాట, తమిళ్, తెలుగు, మలయాళం. కొన్ని పిక్చర్లు ఏమో చెన్నైలో తీసేవారు, కన్నడం, మలయాళం. ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ స్టూడియోస్ ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ ఊర్లోనే తీసేవారు అనమాట. ఉదయ స్టూడియోలో వర్క్ చేసినప్పుడు ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఆ పిక్చరు చాలా బాగా అయింది. ఆ పిక్చర్లో నా పేరు గ్రేసీ, నాకే తెలియకుండా నా పేరు గ్రేసీగా మార్చేసాడు ఆయన టైటిల్స్లో ఆ ప్రొడ్యూసరు. నేను ఇంకో పిక్చర్కి ఆయన పిక్చర్ లైన్గా నేను చాలా పిక్చర్లో వర్క్ చేశాను. రాజశ్రీ కావాలి అని ఆయన ఎప్పుడు పట్టుబట్టి నన్ను బుక్ చేసేవాడు అనమాట. అప్పుడు శారద కూడా ఇప్పుడు చెప్తుంది, రాజీ నీ కాల్ షీట్లు దాకా నన్ను బుక్ చేశారు, నేను మలయాళంలో ఊరసి ఇవ్వడానికి కారణం నువ్వే, లేకపోతే నన్ను బుక్ చేసి ఉండేవారు కాదు. అప్పుడు ఏదో నువ్వు ఏదో చాలా బిజీగా ఉండేదో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయావని ఆర్టిస్ట్ దొరకలేదని వేశాడు నన్ను. కానీ ఒక సాంగ్ అయినా సరే చేయించేవాడు, మేనకగా ఒక సాంగ్ అయినా సరే నేను పిక్చర్లు తీస్తే. ఆ ప్రొడ్యూసర్ ఏం చేశానంటే పిక్చర్లో లైన్గా చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను ఆయనది. చేసిన తర్వాత అప్పుడు టైటిల్స్లో వచ్చి గ్రేసీ అని మార్చేశాడు ఆయనకి, నాకు తెలీదు. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఇంకో పిక్చర్కి షూటింగ్ పెడుతూ, అందరూ ఓ గ్రేసీ ఎండానో ఎవడు అని అందరూ మలయాళంలో వచ్చి గ్రేసీ అన్నారు. గ్రేసీ ఎవరు అనుకుంటున్నాను, గమ్మున్నా అనమాట. ఓ గ్రేసీ అన్నారు. అంటే గ్రేసీ అంటున్నారేంటి వీళ్ళు, కానీ ఏంటన్నా గ్రేసీ అవడం అన్నారు. అదే అన్నాడు. చెప్పి ఇదేంట్రా బాబు గ్రేసీ అంటున్నాను. అక్కడ ప్రొడ్యూసర్ అడితే, అమ్మ మీ టైటిల్స్లో మీ పేరు గ్రేసీని ఇస్తారు, రాయశ్రీ అని వేయలేదని. అదే ఒక తమాషా కూడా జరిగింది. కాంతారావు గారితో అసిస్టెంట్ ఒకడు మలయాళం కుర్రోడు వచ్చేవాడు, వాడు టచ్ అప్ బాయ్ అనమాట. నేను కాంతారావు గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రోడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు. నేను కాంతారావు గారితో, ఏంటి మీ కుర్రోడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను. వాడు అడిగా కాంతారావు గారు, ఎందుకు ఎలా చూస్తుందంటే, వాడు మలయాళ కుర్రోడు అంట. ఈవిడిలాగా నేను మా ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నారండి గ్రేసీ అని, అవునా గ్రేసీ అని ఉన్నారు, అచ్చు ఈవిడలాగే ఉంటారండి అంటే నాతో చెప్పారు కాంతారావు గారు.
అయ్యో నేను కదండి అన్నాను. అంటే ఆహా మీరు కాదు, ఆవిడ వేరే, అది ముండు గిండు అంతా కట్టుకొని ఉంటారు, అక్కడ ముండు కట్టుకుంటారు, తుండు అది కడతారు, క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా, ఈవిడ కాదండి అంటే నేను ఫోక్లో డ్రెస్లో ఉన్నాను, వాడు ముందు చూసి ఆ వేస్టి గిస్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట, నమ్మడు నన్ను. సరే పోరా బాబు నమ్మపోతే పోయావు అని అనమాట. అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి, సత్యం గారు నేర్పించేవారు. కొన్ని డైలాగ్స్ మనకి నోట్తో పలకడానికి కొద్దిగా భయం వేస్తుంది. అవును, కొన్ని చెప్పుకునేవారా? ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా. డబ్బింగ్ కొన్ని, కానీ అప్పట్లో ఉండే డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడికక్కడ ఆన్ స్పాట్ కాదు. ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ, వాళ్ళలాగా మనకి డబ్బింగ్ చేయాలంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సాంగ్స్లో కూడా చూడండి, మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజ్అప్లో ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలన్నమాట, లేకపోతే కట్ కట్ అనేస్తారు. మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మ తప్పు, ఇలా పాడాలి అని వల్లేసి 10 సార్లు అనుకొని ఆ లిప్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. అదే ఇప్పుడంతా ఏబిసిడి ఇప్పుడు ఏబిసిడి చెప్తే డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అప్పుడు ఏబిసిడి కాదు కదా, మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అంటారు అనమాట. ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో, ఎక్కువగా పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు, అది హీరోని చూసి చెప్పాలి, అది కొద్దిగా మన తెలుగులో తప్పు. నైట్ షూటింగ్ హీరోని చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసేదాన్ని. కట్ కట్ అనేసి ఎంత గ్రేసి పరయు అనేవాడు అనమాట ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసరు కుంజాకు. అప్పుడేనే అనేసి అప్పుడు మలయా హీరో సత్యానికి తమిళ్ తెలుసు, ఆయన అన్నాడు சொல்லுங்க என்ன ஆச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு, அது கொஞ்சம் தப்பாக இருக்குது, அது நான் என் வாயால் இத்தனை பேர் முன்னால் சொல்கிறேன், இங்கே யாருக்குமே தெரியாதம்மா நீ சொன்னாலும் பரவாயில்ல சொல்லு అన్నాడు. అనేసి మెల్లిగా లిప్ మూమెంట్ ఇచ్చి సౌండ్ రాకుండా చెప్పేస్తాను అనమాట. అంటే ఎంతకీ కట్ అంటున్నారు అనమాట వాడు. అలాగా భలే అనుభవాలండి బాబు. కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటుంది. అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా చాలా కష్టమైన భాష. తమిళ్ కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం, కానీ మలయాళం కొద్దిగా కష్టం. మన నోస్తో మాట్లాడటం, అది డైలాగ్స్ చాలా కష్టం. బాగా అలవాటైపోయేది అక్కడ పనోడితో వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు. జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్లకి చాలా కష్టం కదా, సాంఘిక చిత్రాల కంటే చాలా టైం పట్టేదా మీ మేకప్ అది? అంటే ఇప్పుడు సాధారణంగా చీర కట్టుకొని మనం సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం మనకి. అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్లు అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు. ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ డ్రెస్ చెయ్యాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరు ఉండేవారు అనమాట. జోస్ఫిన్ ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట, వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట. మేకప్ మ్యాన్ దగ్గర అంటే మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరరావు గారు ఉండేవారు. మన అక్కడ వచ్చి నా హీరో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గిరిజ వీళ్ళందరూ అక్కడికే వచ్చారన్నమాట మేకప్ రూమ్కి. నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ వెనకే నాగేశ్వరరావు గారి ఇల్లు. మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి. ఇంటికి వచ్చి చేయరప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు క్యూలో కూర్చోవాలన్నమాట. అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు, మీద వాళ్ళు కూర్చోవలసిందే. అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ మ్యాన్ నాగేశ్వరరావు గారు, మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట. మమ్మల్ని పొద్దున్నే తీసుకొని పోయి 3:30కి లేపేసి పడేసేవారు అనమాట. అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్. అప్పుడు పొద్దున్న నిద్రపోతులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడ మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రెస్లు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్లు వస్తే ఒక్కొక్కరికి ఇచ్చేసేవారు అనమాట. అలాగుండేది అక్కడ ఆ కాలంలో. ఆ హెయిర్ డ్రెస్లు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అదొక సరదాగా ఉండేది. తర్వాత నేను ఆ మేకప్ స్టూడియో ఆ మేకప్ రూమ్లో మన కాంచనామాల గారు ఆవిడ చూసారండి బాబు. పెద్ద కాంచనామాల అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ తరం కూడా కాంచనమాల వినుంటారు పేరు, ఆఫ్ కోర్స్ వినుంటారు కదా. ఆ కాంచనమాల గారు ఒక కృష్ణవేణి కాదు, ఒక పిక్చర్ తీశారు.
అందులో వచ్చి ఆ పిక్చర్లో వచ్చి ద్రౌపదిని ఇలా అవుతారు ఏదో ఒక పిక్చర్లో యాక్ట్ చేశారు. సావిత్రి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరిని కాంచనమాల గారిని యాక్ట్ చేశారు. ఆవిడకి అప్పుడు సరిగా లేదు, మెమరీ లేదు, జ్ఞాపకం లేదు. ఆవిడ వస్తుందనేసరికి నేను కాంచనమాల గారిని చూడాలని పొద్దున్నే వెళ్ళిపోయామన్నమాట. మేకప్ రూమ్కి వెళ్ళిపోయి కాంచనమాల గారు వస్తున్నారు, ఈరోజు చూడాలి 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 చూసి ఈవిడ కాంచనమాల అని షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇలా కూర్చున్నారు, ఇలా ఉన్నారు. నేను నాగేశ్వరరావు మేకప్తో కాంచనమాల గారు అవునమ్మా. ఆవిడకి అప్పుడు ఏదో బ్రెయిన్ సరిగ్గా లేదని విన్నాను, నాకు తెలీదు మైండ్. కానీ అలానే మేకప్ చేసి డ్రెస్ చేసి ఆ పిక్చర్లో యాక్ట్ చేయించారు ఆవిడని. మహాతల్లిని ఆవిడని చూసి అదృష్టం. ఎందుకంటే కాంచనమాల అంటే పెద్ద గ్రేట్. ఇప్పటికీ చూడండి, కృష్ణవేణి గారిని 99 years అని చెప్పింది నిన్న వాణిశ్రీ. ఆవిడ వచ్చారు, ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను హైదరాబాద్ అని. చాలా గ్రేట్. కొంతమంది ఆర్టిస్టులు అండి. ఆవిడ మేజాపూర్ రాజా కృష్ణవేణి గారు, ఆవిడ రాజు వైఫ్, ఆవిడ ఆర్టిస్ట్ కూడా ఆవిడ. కృష్ణవేణి గారు అంజలీదేవి గారు వచ్చి లక్ష్మమ్మ కథ అని, శ్రీ లక్ష్మమ్మ కథ అని తీశారంట. మా సిస్టర్ చెప్పేవారు, నాకు తెలియదు పాతకాలం. అప్పుడు ఆ పిక్చర్లో ఒక పిక్చర్లో వచ్చి నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, ఇంకో పిక్చర్లో కృష్ణవేణి గారు, వాళ్ళ ఓన్ బ్యానర్ అనమాట, మేజాపూర్ వాళ్ళది తీశారంట. ఆ రెండు పోటీకి రిలీజ్ అయ్యాయని అప్పుడు చెప్పుకునేవారు అనమాట. ఆ కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి. అలా అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా? అంటే ఎప్పట్లో మేము యాక్ట్ చేసినప్పుడా? అబ్బో ఎందుకు లేదండి బాబు. ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకెత్తేస్తారు. కానీ 100 yearsకి వెళ్తే ఉంటుందండి ఒక్కొక్క ఊరు. నేను ఆరాధనకి వెళ్ళాను. అప్పుడు అందరం కారులో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. సావిత్రి గారికి అన్ని నగలు పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట. నాగేశ్వరరావు గారికి ఒక కారు, రేలంగ్ గారికి, సూర్యకాంత్ అమ్మ, మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట. అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనం లాగా భోజనం చేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు, ఎవరు మాట్లాడేవారు చేసేవారు. అందరూ స్టేజ్ మీద నిలబడితే వెండి గిఫ్ట్లు ఇచ్చేవారన్నమాట. ఎంత వెయిట్గా ఉండేవో. ఆరాధనలో 2-3 చోట్ల నేను తీసుకున్నాను. చాలా మన జగపతి పిచ్చేసేవాడిది. అలాగా సిల్వర్లో వచ్చేవారు. ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వచ్చి అదే వెయిట్గా ఉంటుంది, చెక్కలు ఇస్తున్నారు. అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు. బాగుండేది 100 days ఫంక్షన్స్.